రాజు గారు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా మంచి టేస్టీ వెరైటీస్ చేసేసారు. అవునండి. సో ఇంకా జస్ట్ మినిట్ లో మరి ఇప్పుడు మీరేం వెరైటీతో రెడీగా ఉన్నారు? నేను ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే. సేమియా వడలు. సేమియా వడలు? అవునండి. ఓ, సేమియా పకోడీ ఇలాంటివి చూపించాం కదా అది వరకు. సో ఇప్పుడు వడలు చూపిస్తున్నాను. సేమియాతో వడలు ఇలా గుచ్చుకుంటూ ఉంటాయి రాజు గారు? సేమియా లేదండి, అంటే కొంచెం మనం నానబెట్టేసుకుని వేస్తాం కదా, టాప్ లేయర్ లో ఉన్నాయి, కొంచెం క్రిస్పీగా వచ్చి చాలా బాగుంటుంది. ఓ, వెరైటీ వడలు అన్నమాట. సో సేమియా వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగానే అంటే సేమియా కొంచెం మనం నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే. సో అలాగే మనం ముందుగా నానబెట్టేసుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ పట్టి కొంచెం కచ్చా పచ్చగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇది కొంచెం మనకు బేస్ ఇస్తుంది సేమియాకి. ఓ, కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో అన్ని కూడా ఇంకా వేసి మిక్స్ చేసేసుకోవటమే కదా రాజు? అంతేనండి. సో ముందు ప్రాసెస్ ఏంటంటే కొంచెం మనం ఈ పచ్చిశనగపప్పు నానబెట్టేసుకోవాలి, అలాగే సేమియా నానబెట్టేసుకోవాలి. ఓకే ఓకే. ఇది కూడా కొంచెం నీళ్ళు పిండేసుకుంటే మనకు కొంచెం గట్టిగా వస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది అసలు, సేమియాతో వడలు మంచి కరకరలాడుతూ వస్తాయేమో. ఎస్. సో ఇప్పుడు దీంట్లో మిగతా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే. శనగపిండి కొంచెం బైండింగ్ కొరకు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఆయిల్ కూడా హీట్ పెట్టినా? ఓకేనండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం. ఓకే. దీనికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, అలాగే కొత్తిమీర. సేమియా ఉడికిస్తే బాగోదేమో కదా, చాలా సాఫ్ట్ గా అయిపోతుంది. కొంచెం నానబెట్టేసుకుంటే బెటర్ అండి. ఎలాగో వేగితే మనకి అంటే కరకరలాడేలాగా అయిపోతుంది కాబట్టి ఇలా నానబెడితే బెటర్. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు అక్కర్లేదేమో కదా? అక్కర్లేదండి, అంటే కొంచెం మనకు ఆ పప్పులో తేమ ఉంది, తర్వాత సేమియా కూడా నానబెట్టేసుకున్నాం కదా. అవును. సో అది సరిపోతుంది. కొంచెం అంటే సరిపోయింది, తడి ఉంటుంది కాబట్టి రెండిట్లోనూ ఇది సరిపోతుంది. సో మీరు అన్ని కలిసేలాగా శుభ్రంగా కలిపేస్తుండండి రాజు గారు. ఈలోగా ఆయిల్ కూడా వేడైపోతుంది, మేము కూడా చిట్కా చూసేస్తాం. సరేండి. ఓకే, ఇక్కడ రాజు గారు ఈ వర్క్ ఫినిష్ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిమందికి ఏమో ఎంతసేపు చర్మం జిడ్డుగారుతూ ఉంటుంది, మరికొంతమందికి ఏమో చర్మం పొడిబారిపోతూ ఉంటుంది, ఊరికే పొడిబారిపోవడం వల్ల మంట పుడుతూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు పొడి చర్మాన్ని తగ్గించుకుని నార్మల్ స్కిన్ లాగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఆరెంజ్ తినేసిన తర్వాత ఆ తొక్కలు పడేయకుండా బాగా ఎండబెట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. ఆ పొడిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని ఈ మూడింటి మిశ్రమాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికంతా కూడా ప్యాక్ లాగా వేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో కానీ గోరువెచ్చటి నీళ్ళతో కానీ వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే పొడి చర్మం బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా రాజు గారు, రెడీ ఆ పిండి? రెడీ అండి. ఓకే. సో చేతి కొద్దిగా మనం ఆయిల్ అప్లై చేసుకుని సేమియా శుభ్రంగా కలిసిపోయింది కదా? కలిసిపోయింది. సేమియా వడనగానే నేను సేమియా అలా బయటికి అలా అలా వచ్చి కాస్త పక్క పక్కన అలా కనిపిస్తుంది. వస్తుంది కనిపిస్తుందండి. ఆ టాప్ లేయర్ లో ఉన్న కొంచెం వేగితే బాగా తెలుస్తుంది మనకి. ఎస్.
యూజువల్గా సగ్గుబియ్యము అందరూ చేసుకునేది, కొంచెం వెరైటీగా సేమియా అనమాట. సేమియాతో వేగితే కనిపిస్తున్నాయి బాగా, చిన్న చిన్న గీతల్లా కనిపిస్తుంది. యా అంటే నానబెట్టింది కాబట్టి, అంటే మామూలుగా వాటి నార్మల్ దీని చాలా చిన్నగా అయిపోయాయి సేమియా. అంటే మనం కొంచెం పిండి కలుపుతాం పిండి కదా, అప్పుడు కొంచెం మెదిపినప్పుడు. విరుగుతుంది కూడా. యా 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 సేమియాలన్నీ బక్కచిక్కిపోయాయి రాజు గారు, చూసారా? ఎస్. సో ఇవి నేను వేయించేస్తూ ఉంటాను, మీరు మరి కార్వింగ్ చేసేస్తారా? ఓకే అండి. సో రెడ్ రాడిష్తో చేస్తున్నాను. ఏం ఫ్లవర్ చేస్తున్నారు రాజు గారు? ఫ్లవర్. ఓకే. రోజ్ ఫ్లవరా? లేదండి, ఎప్పుడు రోజు ఎందుకు చేస్తారు? వేరే ఫ్లవర్ చేస్తున్నారు. సో ఇలా లేయర్స్లో ఓపెన్ చేసేసుకుని అలా వదిలేస్తాం. సో మనం కొంచెం వాటర్లో వేస్తే ఇది అలా ఓపెన్ అవుతాయండి, ఒకదాని పక్క నుంచి ఒకటి ఇలా. సో ఈ కలర్ ఓన్లీ ఆ టాప్ లేయర్లో ఉంటుంది కాబట్టి లోపల వైపు మనకు వైట్ వైట్గా కనిపిస్తూ బాగుంటుంది. అయితే ఇది మనం కార్వింగ్ చేసేసి వాటర్లో వేసుకున్న తర్వాత ప్రెజెంటేషన్ పెట్టుకోవాలేమో కదా? ఇంకొంచెం అంటే బాగా కనపడాలి అనుకుంటే. సో సైజుని బట్టి మనకి ఎన్ని వస్తాయని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ కొంచెం తీసేస్తున్నాను. సో కొంచెం గ్యాప్ ఉంటే మనకు ఇంకొంచెం ఆ లుక్ అనేది బాగా కనిపిస్తుంది, వైట్లో పింక్ కలర్. అదే వాటర్లో వేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇది మనకు తెలుస్తుంది. సో జిగ్జాగ్ కట్గా ఇవి అయిపోయినట్టున్నారు. ఇంకొంచెం అండి వేగాల. సో మధ్యలో గ్యాప్ వేస్తే పైన కూడా కొంచెం స్టార్ షేప్లో వస్తుంది. యాక్చువల్గా అది ఓపెన్ అయ్యి మనకి టోటల్ ఆ లుక్ వస్తే ఆ మధ్యలో ఆ పీసెస్ పెట్టేస్తే రాజు గారు పెట్టేసుకోవచ్చండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఓపెన్ అయినట్టుగా అనిపిస్తుంది. చూడండి, తీసేద్దామా? తీసేయచ్చు. బయటకు తీస్తే మంచి మసాలా స్మెల్ వస్తుంది. సో కొంచెం గరం మసాలా పొడి కూడా యాడ్ చేసాను. నైస్. సేమియా ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, టాప్ లేయర్ ఒకటే కొంచెం నేను ఓపెన్ చేసి వెనకాల మీరు చెప్పినట్టు స్లైస్ పెడుతున్నాను. మీతో చూసి చూసారా, నాకు కూడా ఐడియాలు ఎలా వచ్చేస్తున్నాయి. ఎమర్జెన్సీలో ఇలా చేసుకోవచ్చు. అంటే దాన్ని మనం ఫుడ్ ప్రిపరేషన్ చేసినప్పుడు కాంపిటీషన్స్ లో కానీ పార్టిసిపేట్ చేసినప్పుడు వెంటనే చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్య అసలు ఈ ఫుడ్ కాంపిటీషన్స్ ఇవి చాలా అయిపోతున్నాయి.
బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి వేడివేడిగా వడలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా వడలు తయారు చేసే విధానం. ముందుగా సేమియా నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన శనగపప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో సేమియా, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సేమియా వడలు రెడీ. ఓకే అండి, మరి సేమియా వడలు తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఎలా ఉంటాయా అని కాలుతో. చాలా క్రిస్పీగా వచ్చాయి. కరకర సౌండ్ వస్తుంది కదా మీకు కూడా? బాగుంది రాజుగారు, చాలా క్రిస్పీగా. ఎస్, లోపల కొంచెం అంటే నానబెట్టాం కాబట్టి లోపల కొంచెం సాఫ్ట్ గా ఉంది. ఆ సేమియా ఇలా బాగా ఫ్రై అయ్యి తెలుస్తోంది, ఆ తరకలుగా తలుగుతుంది. అండ్ పప్పు కూడా మనకి కొంచెం పచ్చపచ్చగా గ్రైండ్ చేసాం కదా. అవును. సో కొన్ని చోట్ల ఆ పప్పు కొంచెం అలా ఉన్న దగ్గర పప్పు కూడా ఆ టేస్ట్ కూడా యాడ్ అయ్యి మనకి బేసిక్ గా శనగపప్పు వేయించింది చాలా బాగుంటుంది. చాలా ఆ మిక్చర్ లో వాటిల్లో వేస్తుంటారు కదా. అవునండి. ఓవరాల్ గా సూపర్ గా ఉంది. శుభ్రంగా ఇట్లా క్రంచీ స్నాక్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ట్రై చేయొచ్చు హ్యాపీగా.